అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నంబర్ 38. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు ఎంతైనా ఆ ఇంటి మనిషివే కదా, అందుకే ఇలా అడుగుతున్నావు. నేను ఈ విషయాల గురించి ముందే నీకు ఎందుకు చెప్పలేదో తెలుసా చరణ్? ఇదిగో ఇలాగే నీ వాళ్లపైన ప్రేమతో మీ పెదనాన్నలానే నీతి న్యాయము నీలోనే సమాధి చేసి ఆ విక్కీ కోసం నువ్వు కూడా నిలబడతావని నీకు చెప్పలేదు. అయినా మేము వాళ్ళ దగ్గర డబ్బులు ఆశించి కేసు వాపసు తీసుకున్నామని ఎలా అనుకుంటున్నావు? వాడి డబ్బు నా ఇద్దరి చెల్లెళ్ళ కాలి గోటికి కూడా పనికిరావు. న్యాయం కోసం అలపటిస్తూ తిరుగుతూ ఉంటే పెద్దల ధనం అహంకారం ముందు అది మనకు అందనిదని తెలిసి దానికోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటే కంటే ఆ న్యాయం మన చెంతకు ఎలా వస్తుంది, ఎలా రప్పించుకోవాలో ఆలోచించాను. అందుకే కేసు వాపసు తీసుకుని దాన్ని సాధించి చూపించాలని అనుకున్నాను. అయినా అహంకారం అన్ని వేళలా పనిచేయదు. ఏదో రోజు ఆ అహంకారమే వాళ్లను బోర్ల పడేలా చేస్తుంది. నువ్వు కూడా అది చూస్తావు అంటూ కోపంగా అంటున్న ఆన్యను చూస్తేనే ఇక చరణ్కు ఆ ప్రశ్నకు సమాధానం అర్థమైంది. మరి నాకు ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు అన్య? ఎందుకంటే నీ అవసరం ఇక నాకు ఉంది కాబట్టి. నువ్వు నీ వాళ్లకు ఏమైనా చెప్పాలి అని అనుకున్నా చెప్పేందుకు నోరు మెదపలేవు కాబట్టి అని అంది అన్య. అదెలా? ఎందుకు చెప్పలేను అని అనుమానంగా అన్నాడు. ఆఫీస్ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు చెప్పింది ఎవరు? నువ్వు. నీకు నాకు ముందే పరిచయం ప్రేమ ఉన్నా కూడా తెలియని వాళ్ళ ఎందుకున్నావు? అసలు నాకు ఈ ఆఫీసులో ఉద్యోగం రావడానికి కారణం ఎవరు? నువ్వు. ఇలా ఏది చెప్పాలని చూసినా నాతో పాటు నువ్వు కూడా ఉంటావు. ఇప్పుడు ఎందుకు నీకు చెబుతున్నానో నీకు అర్థమైందనుకుంటా అని ఆన్య గట్టిగా అనడంతో తనకు ఆన్యకు మధ్యలో జరిగిన అన్ని విషయాల ఆలోచనల నుంచి తుల్లి పొడి లేచి తన మనసులో ఈ ఆన్య ఏది చేసినా చాలా ప్లానింగ్తో పక్కాగా చేస్తుంది అని ఆన్యను తలుచుకుంటూ అటు గోడపై ఉన్న గడియారం వైపు చూశాడు. అప్పటికే టైం 6 గంటలైంది. వామ్మో, అప్పుడే తెల్లారిపోయింది. అసలే ఈరోజు ఆఫీస్కి ఆ విక్కీ కూడా వస్తున్నాడు అని అనుకుని గబగబా లేచి ఆఫీస్కు బయలుదేరుతున్నాడు చరణ్. రమ, ఆఫీస్కు టైం అవుతుంది, తొందరగా నీ కొడుకుని లేపి బయలుదేరి రమ్మను, ఇద్దరం కలిసే ఆఫీస్కి వెళ్తాము అంటూ కాఫీ అందిస్తున్న తన భార్య రమాదేవితో అన్నాడు మోహన్ రావు. వాడు ఇప్పుడు ఎంత లేపినా లేవడు. మీరు ముందు వెళ్ళండి, వాడు మీ వెనకే ఆఫీస్కు వచ్చేస్తాడు. కొడుకును నిద్ర లేపడం ఇష్టం లేని రమాదేవి అంటూ ఉండగా, అది మీ తల్లి కొడుకులుండే ఇల్లు కాదు, 10 మందికి భోజనం పెట్టే దేవాలయం. ఆ 10 మందిలో మనం కూడా ఉన్నాము, అది మర్చిపోకు. వెళ్ళి వాడిని లేపు. ఇక రోజు నాతో పాటు ఆఫీస్కు రావాలని చెప్పు అని తను ఆఫీస్కు బయలుదేరేందుకు వెళ్ళాడు మోహన్ రావు. విక్కీ లేరా, ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కు వెళ్ళాలి కదా అంటూ లేపుతూ ఉంది రమాదేవి. అమ్మా, నేను ఈరోజు వెళ్ళనని డాడీకి చెప్పు అని నిద్రమత్తులో అంటూ ఉన్నాడు విక్కీ. మీ డాడీ నిన్ను తనతో పాటు తీసుకువెళ్తానని అన్నాడు. ఇప్పుడే నా మీద కోపడినాడు. లేనన్నా, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పడుకుందువు. అమ్మా, నేనేమైనా ఎల్కేజీ పిల్లాడినా నన్ను వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళి రావడానికి? ఈ విషయం గనుక మా ఫ్రెండ్స్కి తెలిస్తే నవ్వుతారు. వెళ్ళి నేను ఈరోజు రానని చెప్పు అంటూ కోపంతో ముసుగు తన్ని పడుకున్నాడు విక్కీ. రమాదేవికి ఎవరికి ఏం చెప్పాలో అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంతలో కింద నుంచి పైకి వెళ్ళిన మోహన్ రావు, ఏంటి నీ కొడుకుని ఇంకా నిద్ర లేపలేదా అని పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నీరు విక్కీపై పోశారు. ఏంటమ్మా ఇది అంటూ కోపంగా లేచాడు విక్కీ. ఎదురుగా వాళ్ళ నాన్న మోహన్ రావును చూసి, ఏంటి నాన్న ఇది, ఇలా ఎవరైనా నిద్ర లేపుతారా అంటూ మొహంపై పడిన నీళ్లు తుడుచుకుంటున్నాడు. రమ, నీకు నీ కొడుకు ఒక విషయం చెప్తాను వినండి. నేను మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం తీసేశాను. నీ కొడుక్కి డబ్బులు కావాలంటే తను ఈ రోజు నుంచి ఆఫీస్కు వచ్చి ఉద్యోగం చేసి జీతం తీసుకోమని చెప్పు.
ఇక నీకు ఏం కావాలన్నా నాకు చెప్పు, నేను నీకు తీసుకుని వస్తాను, అంతేగాని డబ్బు రూపంలో మాత్రం నీకు ఇవ్వను. ఇంకో విషయం, నీ కొడుకుని రోజు ఆఫీసుకు పంపే బాధ్యత మాత్రం నీదే. ఇక ఇద్దరూ మాట్లాడుకుని నీ సుపుత్రుని ఓ 10 నిమిషాల్లో కింద ఉండాలని చెప్పు. రమా, ఇక నువ్వు తొందరగా వచ్చి నాకు టిఫిన్ పెట్టు, ఆఫీస్కి ఆలస్యం అవుతుంది. వికీ, నువ్వు తొందరగా వస్తే టిఫిన్ తినొచ్చు, ఆలస్యం అయితే మాత్రం ఆ టిఫిన్ ఏదో మనకు ఆఫీస్ క్యాంటీన్లో తిందువు, ఇక నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు మోహన్ రావు. విక్కీ, చూసావుగా మీ డాడీని, వెళ్ళి తొందరగా బయలుదేరరా అని చెప్పి అక్కడి నుంచి తను కూడా మోహన్ రావుకి టిఫిన్ పెట్టేందుకు వెళ్ళింది రమాదేవి. అసలు మా డాడీకి ఈరోజు ఏమైంది, ఏదో వింతగా ప్రవర్తిస్తున్నారు అని తనలో తాను గొనుక్కుంటూ బాత్రూంలోనికి వెళ్ళాడు విక్కీ. స్నానం చేస్తున్న తనకు ఒక ఆలోచన వచ్చింది. అది లేటుగా వెళ్తే మా డాడీ తనకు లేట్ అవుతుందని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అని అనుకుని తను చాలా తాపీగా బయలుదేరుతున్నాడు. ఇక చాలాసేపు కొడుకు కోసం చూసిన మోహన్ రావు, రమా, నువ్వు నీ కొడుకుని తీసుకుని వచ్చి ఆఫీసులో దిగబెట్టు అని అన్నాడు. నేను వాడిని ఆఫీసుకు తీసుకుని రావడానికి వాడేమైనా చిన్నపిల్లాడా ఏంటి అని అంది రమాదేవి. మరి ఆ రోజు అంత కోపంతో నీ కొడుకుని తీసుకుని ఆఫీస్కు వచ్చావు కదా, అదే ఆవేశంతో రోజు నీ కొడుకును ఆఫీసుకు తీసుకునిరా అని చెప్పి చాలా అసహనంగా బయటకు వెళ్ళాడు మోహన్ రావు. గిరి తనకు ఎదురు వెళ్లి మోహన్ రావు చేతిలోని బ్యాగ్ తీసుకుని, సార్, చిన్నబాబు గారు అన్నాడు. వాడు వెనక వస్తాడు గాని నువ్వు కారు తీయి గిరి అంటూ కారు ఎక్కి కూర్చున్నాడు మోహన్ రావు. గిరి కారు నడుపుతూ, సార్, మీరంతా ఆన్యా మేడం చెప్పిన విధంగానే నడుచుకుంటున్నారా అన్నాడు. గిరి, నేను వాడితో మరీ అంత కఠినంగా ఉండలేకపోతున్నాను. వాడి మీద నీళ్లు పోసి మరీ నిద్రలేపాను. వాడు బాధపడుతూ ఉంటాడు కదా, అనవసరంగా వాడితో అగ్రిమెంట్ పేపర్స్పై సంతకం చేయించాననిపిస్తుంది. ఏంటో గిరి, నేను రోజూ అన్ని మందులు మింగుతున్నా నా మెదడు పనితీరులో మార్పు రావడం లేదు అని అన్నాడు. ఏమీ కాదులే సార్, ఆన్య మేడం కూడా మన బాబు బాగుపడాలనే అలా చేస్తుంది కదా, ఇక అంతా మన మంచిగా అని అనుకోండి అన్నాడు గిరి. ఏమో గిరి, ఎప్పుడు ఏది జరగాలో అదే ఆ దేవుడు చేస్తాడు, మనం మాత్రం ఏం చేయగలం, నా మనసు ఎందుకోగానే అలసిపోయింది అన్నాడు మోహన్ రావు. ఎందుకు సార్ అలా అంటున్నారు? ఎందుకోగాని నాకు ఆ 2 ఆడపిల్లలు వాళ్ళ కుటుంబం పడిన బాధ బాగా గుర్తుకు వస్తుంది గిరి. అప్పటికీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతో బ్రతిమలాడాను, కానీ వాళ్ళు నా మీద జాలిపడి విక్కీ మీద ఉన్న కేసు అయితే వాపస్ తీసుకున్నారు, కానీ ₹1 కూడా నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకోలేదు. అక్కడ వాళ్ళకి ప్రాణాలు మాత్రమే ఉన్నాయి, వాళ్ళ బ్రతుకులో మాత్రం ఆనందం లేదు. ఎందుకంటే ఆ సంతోషాన్ని నా కొడుకు చంపేశాడు కదా. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన రోజు నుంచి నా మనసు, నా మెదడు నా కంట్రోల్లో లేవు. మానసిక ఆందోళనతో పాటు మతిమరుపు కూడా వచ్చింది. దానికి మందులు వాడుతున్నా కూడా తగ్గడం లేదు. సార్, మీకు ఏ అనారోగ్యం లేదు, మీరు మానసికంగా కొంత కృంగిపోయారు అంతే. ఆ మానసిక ఆలోచనల ప్రభావమే శారీరకంగా కూడా అనారోగ్యం పాలు చేస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి, అంతా అవే సర్దుకుంటాయి. ఎలా సర్దుకుంటాయి గిరి? ఆ పిల్ల కోమాలో ఉంది, ఆ అమ్మాయి హాస్పిటల్ ఖర్చు చాలానే అవుతుంది. నా కొడుకు చేసిన తప్పుని నేను సరిదిద్దుకోలేని పరిస్థితి. ఆ తల్లిదండ్రుల బాధ అయితే అంతా ఇంత కాదు. ఆ ఊర్లో వాళ్ళు నన్ను, నా కొడుకుని నానా తిట్లు తిట్టారు, కొట్టడానికి కూడా వచ్చారు. కానీ ఆ పెద్దాయన నారాయణరావు గారు వాళ్ళకి అడ్డుపడి ఆపారు. ఆ ఆడపిల్లలు చదువుల్లో సరస్వతులు. ఆ కుటుంబానికి అక్కడ చాలా మంచి పేరు ఉంది. అలాంటి అందమైన కుటుంబం నా కొడుకు వల్ల ఎంత దీనావస్థకు వెళ్ళిందంటే, వాళ్ళ అమ్మ శైలజ గారికి అయితే మానసిక ఒత్తిడి వలన ఏదో పిచ్చిదానిలాగా ఉంటుంది అని చెప్పారు. నాకు వాళ్ళు పదే పదే గుర్తుకు వస్తూ ఉంటే మేము చాలా పెద్ద పాపం చేసినట్లుగా ఉంది గిరి అంటూ కంటతడి పెట్టుకున్నాడు మోహన్ రావు. విక్కీ ఆఫీస్కు వెళ్తాడా? రమాదేవి కొడుకును ఆఫీస్కు పంపగలుగుతుందా? అసలు ఆన్య ప్లాన్ ఏమిటి? ఇక ఇదంతా మనము తర్వాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.